తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తుంది. భారతీయ జనతా పార్టీ పదం వాడలేదు పవన్ కళ్యాణ్. తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తాం, వేటిని తొలగించం. అదేవిధంగా ప్రజలు కట్టినటువంటి పన్నుల డబ్బుల్ని ప్రజలకే పంచుతాం. ఇది తాజాగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రకటన. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఇంతకాలం ఈ సంక్షేమ పథకాలనే తప్పుపట్టారు, ఇప్పుడు అవే కొనసాగిస్తామంటున్నారు. రాష్ట్రాన్ని శ్రీలంక లాగా చేస్తున్నారు, అట్లాగే ఇంకో రకంగా వెనిజులాగా చేస్తున్నారు అన్నటువంటి తెలుగుదేశం జనసేన చేసిన ఆరోపణ. ఇప్పుడు అవే కొనసాగిస్తే ఇంకేంటి తేడా? రెండోది పన్నుల డబ్బులు ఆల్రెడీ ఇప్పుడు ఆ సంక్షేమానికి వెళ్తున్నాయి. పన్నుల డబ్బులతో పాటు అప్పు కూడా ఇస్తేనే వెళ్తుంది, అప్పు కూడా తీసుకుని వచ్చిస్తేనే వెళ్తుంది. 55,000 కోట్లు ఏడాదికి ఇస్తే. ఇవి కాకుండా ఇంకా పన్నుల్లో పంచడానికి ఉన్నాయండి డబ్బులు. కాబట్టి ఉపన్యాసం ఇవ్వడంలో తప్పులేదు, సంక్షేమం కొనసాగుతుందని చెప్పడంలో తప్పులేదు. కానీ ఈ సంక్షేమం కొనసాగిస్తూ చంద్రబాబు చెప్పిన సూపర్ 6 రెండు ఎట్లా సాధ్యం? ఇది అది రెండునా? ఇది తీసేసి అవినా? లేదా జనసేన ఇంకొక ప్రణాళిక ఏమైనా తయారు చేస్తుందా? అది ఒక స్పష్టత ఇస్తే బాగుంటుంది.